హాయ్ అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి పండుగకి 6 రకాల స్వీట్స్ చేసి చూపించబోతున్నాను. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా మీకోసం బెల్లం పొంగలి ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం చక్కగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం బెల్లం పొంగల్ని రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్ రైస్ని తీసుకోవాలి. హాఫ్ కప్ వరకు పెసరపప్పును తీసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పచ్చిశనగపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అన్నాన్ని చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ వెలిగించి అన్నం ఉడికేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిందా లేదా అని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇందులో కావాలంటే మీరు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నం ఉడికిపోయింది కదా, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. అన్నం ఉడికిపోయిన తర్వాత ఇందులో 2 లేదా 1.5 కప్పు తురుముకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే మీకు స్వీట్నెస్ తగ్గట్టు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈలోపు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని వేయించుకోవాలి. అలాగే మేము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ దీపావళి స్పెషల్ బెల్లం పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ బెల్లం పొంగలి రెసిపీని ట్రై చేయండి. రెండవ రెసిపీ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఎంతో సులువుగా చేసుకునే రవ్వ కేసరి గుళ్ళో పెట్టే ప్రసాదంలా చాలా కమ్మగా ఉంటుంది. అలాగే నోట్లో జారిపోయే విధంగా రోజంతా మృదువుగా ఉండేలా ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో చూపించబోతున్నా. ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేసుకొని 1 కప్పు వరకు సూజీ రవ్వను తీసుకోవాలి. నెయ్యిలో కాస్త దూరగా వేయించుకోవాలి. మనం ఎంత చక్కగా వేయిస్తే కేసరి రుచి అంత బాగా ఉంటుంది. ఇందులో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అలాగే 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో నేను ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం మీరు ఏ కలర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. పైనుంచి వెళ్ళి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి. కేసరిని రెడీ చేయండి. మీకోసం 3వ రెసిపీ రవ్వ లడ్డు. టేస్టీ రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ దీపావళికి మీకు చూపించబోతున్నాను. చూసేసేయండి. అలాగే రవ్వ లడ్డు 2 రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అందులో 1 కప్పు వరకు రవ్వను యాడ్ చేసి వేయించుకోవాలి దూరగా. అలాగే ఇందులో కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి దూరగా. నేతిలో ఎక్కువసేపు వేయించుకుంటే దూరగా ఉంటుంది లడ్డు. ఆ తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేస్తున్నాను 1 కప్పు వరకు. మంటను లో ఫ్లేమ్లో ఉంచి దీనిని వేయించుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా వేయించుకున్న రవ్వను పక్కన పెట్టేయాలి. ఇందులో కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు ఇందులో కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చేతితో స్మాష్ చేసుకుంటూ మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుందండి. చల్లారే కొద్దీ కొంచెం గడ్డల్లాగా ఫామ్ అవుతుంది. మీరు తొందరగా లడ్డూలు కట్టేసుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోండి. చూసారు కదా రవ్వ లడ్డు రెసిపీ ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ దీపావళికి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే కేవలం ఒక 5 మినిట్స్లో రవ్వ లడ్డుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో రవ్వ లడ్డుని. ఇప్పుడు మీకోసం 4వ రెసిపీ మోతీచూర్ లడ్డు. చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే బూందీ గరిట లేకపోయినా చాలా చక్కగా ఈ లడ్డూలు చేసుకోవచ్చండి. అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్ళను మాత్రమే వేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కలుపుకుంటూ మధ్య మధ్యలో వేసుకోవాలి.
చూడండి స్మూత్ సిల్కీ ప్యాటర్న్లో రావాలండి. ఆ తర్వాత ఒక పక్కకి కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులో కొంచెం కొంచెం ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే చిన్న చిన్న బజ్జీల టైప్ వేసుకుంటున్నానండి. ఇది ఈ విధంగా డ్రీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. మళ్ళీ మిగతావన్నీ ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి మీరు. ఇప్పుడు మనం డ్రీప్ ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా చూసుకోండి. ఇంకో పక్కకు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 1 కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి. షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. మనం పాకం అనేది జిగురుగా వచ్చే వరకు రెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఆరెంజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పాకం అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. బరకగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది కేవలం లో ఫ్లేమ్లో ఉంచే చేసుకోవాలండి. మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. అడుగు అంటుకోకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. బూందీ అనేది పాకానికి అంటుకునే విధంగా 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పైనుంచి కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు టెక్స్చర్ అనేది ఈ విధంగా రావాలండి. మీరు కావాలంటే పైనుంచి ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం. నెయ్యి వేసుకుంటే లడ్డు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం లడ్డూలు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజ్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసి ఈ విధంగా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎక్కువ ప్రెషర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ లైట్గా ఇట్లా అంటే అయిపోతుంది. చేతితో ఈ విధంగా రోల్ చేస్తే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే మొత్తం లడ్డూలు అనేవి చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన మోతీచూర్ లడ్డూని బయట ఉంచిన ఒక 4 రోజులైనా పక్కా నిల్వ ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ దీవాళికి మీరు కూడా మీ ఇంట్లో చేసేయండి. ఈ దీవాళీ స్పెషల్ మన ఇంట్లోనే సులువుగా చాలా టేస్టీగా కోకోనట్ స్వీట్ ఎలా రెడీ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇంట్లో కొబ్బరికాయలు మిగిలిపోయాయంటే గుర్తుకొచ్చేది కేవలం కోకోనట్ స్వీట్ మాత్రమే. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఒక కడాయిలో 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 కప్ వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేయాలి. దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒక పాట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. అంతా కలుపుకోవాలి ఆ కలర్ అంటే విధంగా. మీరు కావాలంటే డిఫరెంట్ కలర్స్ కూడా చూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్క్వేర్ ఉన్న ఒక బౌల్ని తీసుకోవాలి. దీనికి కొంచెం నెయ్యి అప్లై చేయాలి. తర్వాత వైట్ పాట్ అనేది ఇందులో వేసుకొని స్క్వేర్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో ఇదంతా వైట్ పాట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని తర్వాత ఆరెంజ్ పాట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకున్నాక ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. ఆ తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక నైఫ్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక కోకోనట్ స్వీట్ రెడీ అయిపోయిందండి మనది. చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మనం చేసుకున్నామో. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో. ఈ దీపావళి పండుగకి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి.
అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీపావళికి స్పెషల్గా లక్ష్మీదేవికి బెల్లం పుట్నాలంటే చాలా ఇష్టం. ఈ విధంగా బెల్లం పుట్నాలని ప్రసాదంగా నివేదించండి. కోసం 1 కప్ వరకు పుట్నాలను తీసుకున్నాను. తర్వాత అదే క్వాంటిటీతో బెల్లాన్ని తీసుకొని 2 మిక్స్ చేసేసి లక్ష్మీదేవికి సమర్పిస్తే బెల్లం పుట్నాలు రెడీ. ఈ దీపావళి పండుగకి 6 రెసిపీస్ ఎలా రెడీ చేసామో చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.